హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇవాళ నేను మసాలా గుత్తి వంకాయ చేస్తున్నాను. ఈ గుత్తి వంకాయ కర్రీ ఈ ప్రాసెస్లో చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా ఎంత జ్యూసీగా ఎలా వచ్చిందో చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా చేసి చూపిస్తానండి. ఈ ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే ఇక మనము కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఈ కర్రీ అయితే చాలా ఈజీ అండి. ఇక ఎలా చేసేద్దామో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కర్రీ కోసము ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ఇలా ధనియాలు బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు ఒక్క కొబ్బరిలో సగం కొబ్బరి తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా లాస్ట్లో వేసుకోవాలి. నువ్వులు తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి ఇలా లాస్ట్లో వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని వేరొక దాంట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక అలాగే 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా బాగా ఫ్రై అయ్యాక ఈ పల్లీలను కూడా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వాటిలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఆనియన్ సగం తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఎక్కువ వేసుకోకూడదు. మనము అన్ని మసాలాలు వేసుకుంటాం కదా, ఆనియన్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము కర్రీ కోసము వంకాయలను ఇలా కడుక్కోవాలి. మంచిగా ఉప్పు నీళ్ళల్లో వేసి ముక్కలుగా కట్ చేసుకొని 4 ముక్కలు ఘాట్లు పెట్టి వేసుకొని ఇలా మంచిగా నీళ్ళల్లో మునిగేటట్టు వేసుకోవాలి. ఈ గుత్తి వంకాయకు వంకాయలు అనేటివి ఫ్రెష్ ఉండాలండి. ఫ్రెష్ ఉంటే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా అన్ని వంకాయలను ఇందులో నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. నేను ఇవి 1/2 కేజీ కన్నా కొంచెం ఎక్కువ, 3/4 కన్నా కొద్దిగా తక్కువ ఉంటాయండి. ఈ వంకాయలకు ఇలా తొడిమెలను ఇలా సగంగా కట్ చేసుకోవాలని అన్నీ ఈక్వల్గా ఇలా కట్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని వంకాయలు పక్కకెట్టేసుకుందాము. ఇప్పుడు కర్రీ చేసేద్దాము. అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది గుత్తి వంకాయ కాబట్టి. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక 2 కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. కరివేపాకు ఇలా చిటపటలాడగానే ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ అంతా మెత్తబడ్డాక ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. పుదీనా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇలా పుదీనా ఆనియన్ ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వంకాయలన్నీ ఇలా వేసేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ వేసేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. వంకాయలు మంచిగా మనం ఈ తాలింపులో మంచిగా కలవాలి. ఇలా అన్నీ కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించాలి. సిమ్లో పెట్టాలి. పొయ్యి అయితే మంచిగా 10 మినిట్స్ ఉడకాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇప్పుడు మనము ఈ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము. మిక్సీ కోసం ఇప్పుడు జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ధనియాల మసాలా అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, 3 టేబుల్ స్పూన్స్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. చింతపండు ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు గుజ్జును తీసి ఇందులోనే వేసుకోవాలి. ఇలా ఇవన్నిటిని మిక్సీ చేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒకసారి వంకాయలను కలిపేసుకుందాము. ఈ వంకాయలని ఇలా మంచిగా కలపాలి. అడగంటకుండా కలుపుతూ చేస్తూ ఉండాలి కర్రీని అయితే.
ఇలా అంతా కలుపుకొని ఇక వంకాయ అనేది మెత్తబడింది కదండి. ఇలా మెత్తబడినాక ఇప్పుడు మనము ఈ మసాలాను ఇందులో వేసేసుకోవాలి. మసాలా అంతా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా ముక్కలకు పట్టేటట్టు అడుగు నుండి మంచిగా కలుపుకోవాలి. అడగట్టకుండా కలుపుతూ ఉండాలి. కర్రీ మసాలా కాబట్టి తొందరగా అడుగంటిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా మంచిగా కలవాలి, అంతా కలవాలి. ఇలా కలిసినాక మూత పెట్టుకొని ఉడికించాలి. ఇలా మూత పెట్టుకొని ఉడికించాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అట్లా ఉడికేయాలి. ఇలా మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనము మసాలా గ్రైండ్ చేసుకున్నది ఉంది కదా, అందులో వాటర్ పోసుకొని మనకు కావాల్సినంత గ్రేవీ వాటర్ వేసేసుకోవాలి. కలుపుకొని అదంతా కడుక్కొని వేసేసుకొని కావాలంటే ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా వాటర్ వేసుకున్నాక ఇదంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనము ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ కోసము టేస్ట్ చూసుకొని టేస్ట్ తగినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 10 మినిట్స్ మంచిగా ఉడకాలి. కర్రీ కలుపుతూ మధ్య మధ్యన కలుపుతూ 10 మినిట్స్ ఉడకనివ్వాలి. అలా ఉడుకుతూనే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు ఉడకనివ్వద్దు. ఇలా ఉడకాలి. ఇలా కర్రీ అనేది తెలుస్తుంది. ఆయిల్ సపరేట్ అవుతుంటే మనకు కర్రీ ఉడికిపోయిందని అర్థము. ఇప్పుడు మరొకసారి కలుపుకొని మనకు ముక్క ఉడికిందో లేదో చూసేద్దామండి. ఇలా అంతా కలుపుకొని, ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి ఇలా కలుపుకొని ఇప్పుడు చూద్దాము. ఇగో చూడండి, స్పూన్ తోటి ఇలా నొక్కి చూస్తే జ్యూసీగా ఎలా వచ్చిందో చూడండి. కర్రీ అయితే ఉడికిపోయింది. ఇక ఇలా ఉడికింది కదా, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలా ఉంచి వదిలేసి కర్రీ సర్వింగ్లోకి తీసుకోవడమే. కర్రీ అయితే చాలా టేస్ట్ వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం అండి. గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.